వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు హీరో కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సమ్మర్ అంటేనే ఇండస్ట్రీ వాళ్ళకు ఒక పెద్ద పండుగ. అలాంటి సమ్మర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎందుకు రావట్లేదు అప్పట్లాగా? అప్పట్లాగా అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ అండి, పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారు. సో పెద్ద పెద్ద బడ్జెట్లు ప్లాన్ చేయాలంటే ఇంతకుముందు మీరు అన్నట్టు సమ్మర్లో ఓన్లీ తెలుగు సినిమాలు 10 ఉండేవి. ఎప్పుడైతే మనం పాన్ ఇండియాకి వచ్చామో 10 కాస్త ఒకటైంది. అవి ఉన్నవే రిలీజ్ చేసుకుంటారు, లేని ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తారు? అదే ఇప్పుడు అదే పాన్ ఇండియా ఫిలిమ్స్ ఎప్పుడైతే ఆ కల్చర్ వచ్చిందో మనకి బడ్జెట్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, అప్పుడు మనము 100 సినిమాల బడ్జెట్ ఒక సినిమాకి వస్తుంది. అప్పుడు 100 సినిమాలు తీసినట్టే. ఒక సినిమా తీస్తే అప్పుడు ఒక సినిమా తయారయ్యి ఉంటే మనకి సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి అలాంటి సినిమా రిలీజ్ అవుతే చిన్న సినిమాలు కూడా రావట్లేదు, ఎందుకంటే దాని కాంపిటీషన్ తట్టుకోలేవు, థియేటర్స్ దొరకవు, ఒకళ్ళు రిలీజ్ చేసినా ఎవడు చూడ్డు. అది ప్రాబ్లం. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేష్ గారు ఇట్లా పాన్ ఇండియా మూవీస్ చేయకుండా చిన్న చిన్న సినిమాలే చేసుకుంటూ పోతున్నారు. అది ఎందుకని పాన్ ఇండియా వైపు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్స్ అండి. వాళ్ళు పాన్ ఇండియా అంటే ఏంటి, అన్ని లాంగ్వేజెస్లో స్ట్రైట్గా చేయాలి. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఇంకెవరైనా కానీ వాళ్ళు ఒక్క లాంగ్వేజ్లో తీసిన డబ్బింగ్ చేస్తే అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. సో ఇప్పుడు కాదు, పాన్ ఇండియా అనేది ఇప్పుడు వచ్చిందండి అని మనం అనుకుంటాం. అప్పుడు డబ్బింగ్లో అన్ని వాళ్ళు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్స్, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏవైతే చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు ఉన్నాయో అవే హిట్ అవుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు ఎందుకని హిట్ అవ్వట్లేదు? డ్యూ టు సోషల్ మీడియా వల్ల చిన్న సినిమాలకి దాని కంటెంట్ ఉండి స్క్రిప్ట్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ మూవీస్ థియేటర్స్ చూడపోయినా ఓటీటీలు చూస్తున్నారు, హిట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు హీరో కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సమ్మర్ అంటేనే ఇండస్ట్రీ వాళ్ళకు ఒక పెద్ద పండుగ. అలాంటి సమ్మర్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎందుకు రావట్లేదు అప్పట్లాగా అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ అండి, పాన్ ఇండియా ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారు. సో పెద్ద బడ్జెట్లు ప్లాన్ చేయాలంటే ఇంతకుముందు మీరు అన్నట్టు సమ్మర్లో ఓన్లీ తెలుగు సినిమాలు 10 ఉండేవి. ఎప్పుడైతే మనం పాన్ ఇండియాకి వచ్చామో 10 కాస్త ఒకటైంది. అవి ఉన్నవే రిలీజ్ చేసుకుంటారు, లేని ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తారు? అదే ఇప్పుడు అదే పాన్ ఇండియా ఫిలిమ్స్ ఎప్పుడైతే ఆ కల్చర్ వచ్చిందో మనకి బడ్జెట్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, అప్పుడు మనము 100 సినిమాల బడ్జెట్ ఒక సినిమాకి వస్తుంది. అప్పుడు 100 సినిమాలు తీసినట్టే. ఒక సినిమా తీస్తే అప్పుడు ఒక సినిమా తయారయ్యి ఉంటే మనకి సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి అలాంటి సినిమా రిలీజ్ అవుతే చిన్న సినిమాలు కూడా రావట్లేదు, ఎందుకంటే దాని కాంపిటీషన్ తట్టుకోలేవు, థియేటర్స్ దొరకవు, ఒకళ్ళు రిలీజ్ చేసినా ఎవడు చూడ్డు. అది ప్రాబ్లం. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేష్ గారు ఇట్లా పాన్ ఇండియా మూవీస్ చేయకుండా చిన్న చిన్న సినిమాలే చేసుకుంటూ పోతున్నారు. అది ఎందుకని పాన్ ఇండియా వైపు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్స్ అండి. వాళ్ళు పాన్ ఇండియా అంటే ఏంటి, అన్ని లాంగ్వేజెస్లో స్ట్రైట్గా చేయాలి. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఇంకెవరైనా కానీ వాళ్ళు ఒక్క లాంగ్వేజ్లో తీసిన డబ్బింగ్ చేస్తే అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. సో ఇప్పుడు కాదు, పాన్ ఇండియా అనేది ఇప్పుడు వచ్చిందండి అని మనం అనుకుంటాం. అప్పుడు డబ్బింగ్లో అన్ని వాళ్ళు ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్స్, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏవైతే చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు ఉన్నాయో అవే హిట్ అవుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు ఎందుకని హిట్ అవ్వట్లేదు? డ్యూ టు సోషల్ మీడియా వల్ల చిన్న సినిమాలకి దాని కంటెంట్ ఉండి స్క్రిప్ట్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ మూవీస్ థియేటర్స్ చూడపోయినా ఓటీటీలు చూస్తున్నారు, హిట్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.